ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ 3 మినిట్స్. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ని మనము రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఫండమెంటల్ డ్యూటీస్ని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ కొరకు మన రాజ్యాంగంలో యాడ్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా? లేదు, జీరో. మనము 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశాము. అప్పుడు ఎన్ని యాడ్ చేశాము? 10. మరి 11వ డ్యూటీ ఎప్పుడు యాడ్ చేశాము? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో. ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 11. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిన్న ట్రిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ABCDEFGHIJK, కే వరకు మొత్తం 11 లెటర్స్ కదా. ఈ A to K గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అబైడ్, అంటే మనం కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. అబైడ్ ఏ అయిపోయింది. బి అంటే బాపూజీ లేదా భగత్ సింగ్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు గొప్పవాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు. సో వాళ్ళ యొక్క ఆశయాలకి మనం కట్టుబడి ఉండాలి, స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలకి కట్టుబడి ఉండాలి. సి అంటే కేర్ వేటి కోసము? SUI, సావరెంటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ. వీటిని మనం కాపాడుకోవాలి. సావరెంటీని, యూనిటీని, ఇంటిగ్రిటీని, వీటిని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ డి అంటే డిఫెన్స్, మన దేశంని మనం కాపాడుకోవాలి. మన దేశ రక్షణకు మనల్ని ఎప్పుడన్నా పిలిస్తే గనక వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఈ అంటే ఈక్వాలిటీ, అంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరితోనూ మనము బ్రదర్హుడ్ అంటే సోదర భావంతో కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫోర్ట్, అంటే మంచి మంచి కట్టడాలు ఉంటాయి మనకి. సో మన చారిత్రక సంపదకి మనం విలువ ఇవ్వాలి, మన యొక్క రిచ్ హెరిటేజ్ని మనం వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ జీ అంటే గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్. సో మనం ఎన్విరాన్మెంట్ని, లేక్స్ని, వైల్డ్ లైఫ్ని, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట, వాటిని కాపాడుకోవాలి. మన పర్యావరణాన్ని, ఈ జీవ వైవిధ్యాన్ని, జంతువుల్ని, వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. జీ అయిపోయిన తర్వాత హెచ్ అంటే హ్యుమానిటీ అంటే మనము మూఢనమ్మకాలతో వండుకోకుండా సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించుకోవాలి, అంటే శాస్త్రీయ పదంతో మనము ఉండాలి. ఐ అంటే ఇండివిజువల్, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని మనం డ్యామేజ్ చేయకూడదు, వాటిని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ జే అంటే జాయింట్, మనమందరం కలిసి ఏం చేయాలి? ఎక్సలెన్స్, దేశం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క పురోగతికి మనం పాటుపడాలి. అది జే అయిపోయిన తర్వాత కే, 11th వన్, లాస్ట్ వన్. ఇందాక చెప్పా కదా, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2002లో 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి విద్యను అందించాలి అని చెప్పి ఈ విధిని యాడ్ చేశారు. సో 11 అయిపోయాయా? సింపుల్ ట్రిక్, A to K, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు.